ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ ఎదురు తిరగాలన్న ధైర్యం ఒక్కరికి రాలేదా? వచ్చింది పటేల్జీ. ప్రపంచ చరిత్రలో ప్రజలే ఆయుధాలై పోరాటం చేస్తున్నది కేవలం హైదరాబాద్ సంస్థానంలోనే. బానిసలుగా బ్రతకలేక బాకుల్లా మారి తిరగబడుతున్నారు. కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేస్తున్నారు. ఆర్య సమాజ్, స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభలని ప్రజలను ఏకం చేస్తున్నారు. వందే మాతరం, గ్రంథాలయ ఉద్యమాలు, రైతు కూలీ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎందరో కవులు, కళాకారులు వారి కళల ద్వారా ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారు. బడికెళ్లాల్సిన పసిపిల్లల కాడ్నుంచి కాటికి కాళ్లు చాపిన పండు ముసరాళ్ల వరకు ఆడా మగా తేడా లేకుండా నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. నీ చేతులున్నది గజ్జలాంటి కొడవలి, నీ చేతులున్నది గజ్జలాంటి కొడవలి. గంగధరి వరిగొయ్య నేనొస్తరా, గంగధరి వరిగొయ్య నేనొస్తరా. పున్నమి ఎన్నేలరా ఒసే అల్లమ్మా, పనైపోయినాక ఒడ్లు దొరగడికి పంపు. నేను పండించుకున్న వడ్లు దొరకెందుకు పంపాలే? దొర చేనుల వడ్లు దొరకే పంపాలే. ఇది ఉత్తమరాజు పొలం. నేను కౌలికి తీసుకొని పంట పండించిన. ఇప్పుడు వచ్చి దొరదంటే ఎట్లా? ఈ ఇలాగల దొరద గాంధీ ఏదన్నా ఉన్నాదే? నువ్వు గిట్లా ఎదురు మాట్లాడినావు అనుకో, మానం పానం రెండూ పోతాయే. ఏందయ్యా భయపెడతానవా? ఒక్క వడ్ల గింజ కూడా ఇచ్చేది లేదు. ఏం చేసుకుంటా చేసుకోపో. నీ అమ్మ బానిసలంచముండా ఊకుంటుంటే నోట్లేస్తాందే నిన్ను. లంజ అంటవురా లంజా.